తమిళనాడులో గూడుపుట అనే రాజకీయం అయితే నడుస్తుంది. మొదటిసారి లీడర్ సినిమాని చూసినట్టు ఉంది తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటే. విజయ్ని ఒంటరిని చేసేయాలా, విజయ్తో ఎవడో కలవకూడదు, విజయ్ రాజ్యాధికారాన్ని చేపట్టకూడదు, విజయ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఎంత జరుగుతుందంటే 60 సంవత్సరాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పార్టీలు సైతం కూడా కలిసి ఆ వ్యక్తిని ఓడించి తనని అధికారంలోనికి రానియకుండా ప్రజల మ్యాండేట్కి వ్యతిరేకంగా, అసలుకి ఏఐడిఎంకే అంటే ఒక టీడీపీ అనుకుందాం, డిఎంకే అంటే ఒక వైసీపీ అనుకుందాం, ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా కలుస్తాయా? వీళ్ళు పొత్తులు పెట్టుకొని గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా? జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా? అలాంటిది ఇప్పుడు జరగబోతూ ఉంది. ఇంత బద్ధ వ్యతిరేకులుగా ఉండేటటువంటి బద్ధ విరుద్ధ దుబాలు అయినటువంటి 60 సంవత్సరాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటాలు చేసుకుని ఇలాంటి పార్టీలు సైతం కలిసిపోయి విజయ్కి వ్యతిరేకంగా అయ్యి ఒక్కటైపోయినటువంటి ఈ బద్ధ శత్రువులను చూస్తూ ఉంటే తమిళనాడు ప్రజానీకం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతుందట. వీళ్ళన్నా మనం వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. వింత ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏం చేయరు, వీళ్ళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయరు. ఏదో సినిమాలో ఉంటుంది, విజయ్ సినిమానే అది, దాంట్లోనే చెప్తాడు, మాది పోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోతే మేము ఉంటాం, మాకు తప్ప మధ్యలో ఇంకొకరిని వస్తే మేము ఎక్కనివ్వం. అదే జరిగింది. విజయ్కి ఇది మామూలు ఎదురు దెబ్బ కాదు, చాలా గట్టి ఎదురు దెబ్బ. తను ఊహించాడు. తను ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా చెప్పినాడు, వీళ్ళు చేస్తారు ఇలాంటి పని, వాళ్ళకి అవసరం వస్తే వీళ్ళకి అవసరం వస్తే వాళ్ళు చేస్తారని చెప్పినాడు. సో ఇప్పుడు అక్కడ గవర్నర్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పిలవట్లేదు విజయ్ని, రమ్మనట్లేదు. అదేమంటే నువ్వు 118 తెమ్మంటున్నాడు. 118 రావడానికి ఎక్కడ వస్తాయి? ఆయనకు వచ్చిందే 108. మిగిలిన పార్టీ వాళ్ళు కలవనంటున్నారు, కలుపుకుందాం రమ్మంటున్నారు, రానంటున్నారు. మరి అప్పుడేం చేస్తాడు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మొత్తానికైతే విజయ్ పార్టీకి ఒక సినిమా చూపిస్తూ ఉన్నారు. తమిళనాడు ప్రజలంతా కూడా ఏకమైపోయి రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా అనేది ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతూ ఉంది.